ఓటుకు నోటు కేసులో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. నేడు ఈడీ ఎదుట ఉదయ్ సింహ హాజరయ్యాడు. ఈ కేసులో ఏటుగా ఉన్న ఉదయ్ సింహను ఈడీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. స్టీఫెన్సన్కి ఇచ్చిన 50 లక్షలు తర్వాత ఇస్తామన్న 4.5 కోట్ల రూపాయలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో వేం నరేందర్ రెడ్డి అతని 2 కుమారులను ఈడీ విచారించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మరి ఈ కేసులో ఎంతవరకు సమాచారం రాబట్టగలిగారు? ఓటుకు నోటు కేసు వ్యవహారంలో మరొకసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఆధారంగానే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా దృష్టి పెట్టడం జరిగింది. గత వారం రోజుల క్రితమే వేం నరేందర్ రెడ్డి అతని 2 కుమారులను కూడా దాదాపు 9 గంటల పాటు విచారణ చేసి వారి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేశారు. మరొకసారి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉదయ్ సింహ, రేవంత్ రెడ్డికి కూడా ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉదయ్ సింహ మాత్రం ఈ రోజు కుమారులను కూడా దాదాపు 9 గంటల పాటు విచారణ చేసి వారి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేశారు. మరొకసారి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉదయ్ సింహ, రేవంత్ రెడ్డికి కూడా ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉదయ్ సింహ మాత్రం ఈ రోజు ఈడీ అధికారుల ముందు హాజరయ్యాడు. ఎందుకంటే 50 లక్షల రూపాయలు స్టీఫెన్సన్కు ఇవ్వజూపినటువంటి అమౌంట్ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారన్న అంశాలన్నిటిపైన ఏదైతే ఆరా తీస్తున్నారు. దాంతోపాటు మిగిలినటువంటి 4.5 కోట్ల రూపాయలు వీళ్ళు ఎక్కడి నుంచి సమకూర్చాలని ప్లాన్ చేశారన్న అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో కూడా ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. దాంతోపాటు ఇది రాజకీయ కోణంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు సూత్రధారులనే అంశాలన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రస్తుతం ఈడీ మాత్రం అందరికీ నోటీసులు ఇష్యూ చేస్తున్నట్టు కూడా అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. దీంతో రేపు 10 గంటలకు రేవంత్ రెడ్డి కూడా ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో దాదాపు 5 మంది ఏదైతే ఏసీబీ కూడా స్పష్టంగా తన ఛార్జ్ షీట్లో పేర్కొంది కాబట్టి 5 మందిని కూడా విచారణ చేస్తాం. ఇప్పటికే ఏదైతే ఈడీ మనీ లాండరింగ్ కేసు కింద కూడా కేసు నమోదు చేసింది కాబట్టి దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామనేది కూడా అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.